ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ మీటింగ్ జరగనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణమాఫీ ప్రక్రియను సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి రుణమాఫీ నుంచి మినహాయించినట్లు తెలిసింది. రుణమాఫీ నిబంధనలతో పాటు కటాఫ్ తేదీని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా నిధుల కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడమా, లేదంటే కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడమా అనేది ఉత్కంఠ రేపుతుంది. గతంలో హైకోర్టు ఉత్తర్వులతో వెనక్కి వచ్చిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మళ్లీ కోదండరాం, సియాసత్ ఉర్దూ దినపత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీగా కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. వీటితో పాటు వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ల ఏర్పాటు, పూర్తి స్థాయి బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపైన కేబినెట్లో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.